కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరాంకిలాకు గ్రామంలో మే 1న సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా హెలిప్యాడ్ సభా ప్రాంగణ స్థలాన్ని సందర్శించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఫైరయ్యారు. పెన్షన్ శాఖను పర్యవేక్షిస్తున్న జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పటి వరకు కొత్తగా ఒక పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కడప జిల్లా రాజంపేటలో డీజిల్ పెట్రోల్ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కొరతతో పలుచోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా సాంఘిక కార్యకలాపాలపై కాకినాడ జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. ప్రధాన కూడళ్లు, జన సామర్థ్యం గల ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల వద్ద డ్రోన్ల సహాయంతో నిశిత పర్యవేక్షణ చేపట్టారు. సికింద్రాబాద్ శ్రీ వాసవి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకమైన పూజలు చేశారు. శ్రీ వాసవి మాత అమ్మవారి జయంతిని ప్రజాపాలన ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు మంత్రి. హనుమకొండ జిల్లా రామ్నగర్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం ఖట్టి, మంత్రి పొన్నం చిత్రపటాలకు ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ కార్మికుల పరిష్కారం కోసం ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలో భాగంగా గుంటూరులో సెన్సస్ 5K రన్ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్తో కలిసి కమిషనర్ ప్రారంభించారు. సెన్సస్ 5K రన్ హిందూ కాలేజీ కూడలి వరకు కొనసాగింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొనడంతో తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో దారుణం చోటు చేసుకుంది. యశోద గ్రానైట్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికుడు దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ బాలానగర్లో మరోసారి మితిమీరిన వేగం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అతివేగంగా తీసుకొచ్చిన ఒక లారీ ఓ పాదచారిని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.